ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం, ఐటీ యాక్ట్ ప్రకారం 66 అని ఒకటి ఉంది, 72 అని ఉంది. అందులో ఇట్ టాక్స్ అబౌట్ ప్రైవసీ ఆఫ్ యువర్ పార్ట్నర్ ఆల్సో. షీ మైట్ బి యువర్ లైఫ్ పార్ట్నర్, బట్ షీ ఈజ్ ఆల్సో అన్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్. అది మర్చిపోకూడదు. సెక్షన్స్ ఐటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 66, సెక్షన్ 72 ప్రకారం చూసుకుంటే మీ ఇండివిజువల్ రైట్స్ని ఎప్పుడైతే లాగేసుకుంటారో అది భర్త అయినా వేరేవాడైనా ఒకటే. సేమ్ punishment is applicable to the life partner also if the wife goes and complaints in the cyber police station. నారాయణ గారు, ఇప్పుడు నేను చెప్పబోయేది 100కి 100% జరుగుతుందో లేదో మీరు చెక్ చేసుకోండి. నేను కింద కమెంట్స్ బట్టి, మనకి చూసే వీక్షకుల కమెంట్స్ బట్టి మీకు క్లియర్గా తెలిసిపోతుంది. కొంతమంది భర్తలు భార్యలు ఏం చేస్తారంటే బేసిక్గా వాళ్ళ చాటింగ్ నార్మల్గా ఉన్నా కూడా అందులో నుంచి ద్వంద్వ అర్థాలు తీస్తానికి ఈ చాట్ని వాళ్ళ ఫొటోస్ తీసి లేదా స్క్రీన్ షాట్స్ తీసి పంపించుకొని మళ్ళీ వెంటనే భార్య ఫోన్లో డిలీట్ చేస్తాం జరుగుతుంది. అప్పుడప్పుడు దాన్ని డైరెక్ట్గా వీళ్ళ కెమెరా నుంచే, అంటే వీళ్ళ ఫోన్ నుంచే నిద్రపోయే టైంలో ఫోటోలు తీస్తాం జరుగుతుంది. అది ఎంత విచిత్రంగా అంటే ఆ వైఫ్కి ఎప్పుడైతే వీళ్ళు కోర్టులో డైవర్స్ అప్లై చేస్తారో అప్పటి వరకు అసలు ఆ ఫోటోలు తీసినట్టు కూడా ఐడియా కూడా ఉండదు.